ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తిరుపతి. ముందుగా మీ అందరికీ కూడా నమస్కారాలు. ఈరోజు తిరుమల అప్డేట్స్కి స్వాగతము. నిన్న రాత్రి 9 గంటలకు ఈరోజుకి సంబంధించిన ఉచిత సర్వదర్శనం టోకెన్లు ఒక 7,000 టోకెన్లు టీటీడీ వారైతే తిరుపతిలోని 3 కౌంటర్లలో అయితే విడుదల చేశారు. అవి పూర్తి స్థాయిలో అయిపోయాయి. అలాగే ఈరోజు శ్రీవారి నడక మార్గానికి సంబంధించి 3,000 టోకెన్లు విడుదల చేశారు. అవి కూడా పూర్తి స్థాయిలో అయిపోయినాయి. ప్రస్తుతం అయితే గత 4 రోజుల నుంచి కూడా ఉచిత సర్వదర్శనం టోకెన్లు అనేవి తక్కువ కోటానే విడుదల చేస్తున్నారు. దానికి ముఖ్య కారణము ప్రస్తుతం అయితే 10వ తరగతి పరీక్షలు అలాగే ఇంటర్మీడియట్ పరీక్షలు జరుగుతున్నాయి కాబట్టి పిల్లలైనా వారి యొక్క తల్లిదండ్రులైనా ఎవ్వరూ కూడా ఎక్కువ మంది తిరుమల దర్శనానికి అయితే రావటం లేదు. ఇక రాబోయేవన్నీ కూడా పరీక్షలు జరిగే సమయం కాబట్టి మరొక 15-20 రోజులైతే దర్శనం అనేది మీరు చాలా తొందరగానే చేసుకోవచ్చు. ప్రతి సంవత్సరం కూడా మార్చిలో ఇలాగే కాస్త రద్దీ అనేది తక్కువగా ఉంటుంది. గత 4 రోజుల నుంచి తక్కువ టోకెన్లే ఇస్తున్నారు, ఎందుకంటే తక్కువ మంది భక్తులు వస్తున్నారు కాబట్టి. సో రాబోయే కొన్ని రోజుల్లో దర్శనం అనేది తొందరగా అవుతుంది. ఎవరైనా టికెట్ లేని వారు తొందరగా వస్తే మీరు హ్యాపీగా దర్శనం తొందరగా ఈ ఉచిత సర్వదర్శనం టోకెన్ల ద్వారా చేసుకోవచ్చు. ఇవి విష్ణు నివాసము, శ్రీనివాసము, భూదేవి కాంప్లెక్స్లో అయితే మీ అందరికీ ప్రతిరోజు రాత్రి 8 నుంచి 9 గంటలకు అందుబాటులో ఉంటాయి. ఒకరోజు ముందుగానే వచ్చి ఈ టోకెన్లు తీసుకోండి, ఓకేనా? అలాగే చూడండి, నిన్నటి రోజు స్వామివారిని 82,580 మంది దర్శనం చేసుకోగా 31,905 మంది తలనీలాలు ఇచ్చారు. 4 కోట్లు స్వామివారి హుండీ కానుకలు అన్నమాట. సో ఇక రేపు మార్చి 17వ తారీఖున మీ అందరికీ కూడా జూన్ నెలకి సంబంధించి దర్శనం టికెట్లు విడుదలయ్యే సమాచారం అయితే ఒక ప్రెస్ రిలీజ్ ద్వారా మనందరికీ వస్తుంది. రెడీగా ఉండండి. అలాగే ఏప్రిల్ నెలకి సంబంధించి హోమం టికెట్లు కూడా మనకి ఈ నెల విడుదలవుతాయి. రెడీగా ఉండండి. ఏప్రిల్ జూన్ నెల అప్డేట్లు అన్నీ కూడా మనకు రేపు అఫీషియల్ ప్రెస్ రిలీజ్ ద్వారా వస్తాయి. రాగానే మీ అందరికీ నేను పోస్ట్ చేస్తాను. స్క్రీన్ పైన అలిపిరి శ్రీవారి నడక మార్గం టైమింగ్స్ అలాగే జూన్ నెల 300 రూముల యొక్క అప్డేట్ కూడా పెట్టడం జరిగింది. అలాగే ఈ రాబోయే 3 నెలలు ఏప్రిల్, మే, జూన్లో ఏవైనా మీకు డౌట్లు ఉంటే తప్పకుండా నన్ను కామెంట్ సెక్షన్ అడగండి. ఏదైనా సర్వదర్శనమైనా 300 రూపాయల టికెట్లైనా, రూముల సమాచారము, కళ్యాణం టికెట్లు, ఏదైనా చంటి పిల్లలు, వయోవృద్ధులు, అంగ ప్రదక్షిణ, వీటికి సంబంధించి అన్నీ కూడా మీరు అడగచ్చు. నేను తప్పకుండా నా వంతు ప్రయత్నంగా మీకు చెప్తాను. ఈ వీడియో ఇంతటితో సెలవు తీసుకుంటున్నా. ధన్యవాదాలు.